Hi, hello, namaste. Nenu mi Praveen Kumar Alli. Easy Teach with Praveen channel ki swagatam. Today we are in 4th class maths. So after a long time we have restarted the 4th class maths. In the 4th class maths we have already completed the first chapter and we are entering into the second chapter today. And this second chapter we are going to start simultaneously 5th class also, and you will get 5th class lessons also. Right, welcome to 4th class maths and English medium and different views and different sides. So this is part 1 of the second chapter. The name of the lesson is different views and different sides. So different views, different sides ivala మనం చూడబోతున్నాం. So right, as usually this lesson is presented by me. My name is Praveen Kumar. I am working as a ZT in MPPS Pedda Venkatgiri, Khammam Rural Mandal. Right. So let us enter into the lesson today. So by the end of this video, the students will be able to understand side view, top view and back view of concepts. So ఈ లెసన్ అయిపోయేసరికి విద్యార్థులకి సైడ్ వ్యూ ఏంటి, టాప్ వ్యూ ఏంటి, బ్యాక్ వ్యూ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్స్ అనేది వాళ్ళకి వస్తాయి. ఐడెంటిఫై ద డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ప్రతి వస్తువుకి ఆ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది, బ్యాక్ వ్యూ ఎలా ఉంటుంది, టాప్ వ్యూ ఎలా ఉంటుంది అనేది ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేయగలుగుతారు. ఐడెంటిఫై ఆబ్జెక్ట్ ఫ్రమ్ టాప్ వ్యూ, డ్రా ద ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ వ్యూస్. సో వాళ్ళు సొంతంగా డిఫరెంట్ వ్యూసెస్, టాప్ వ్యూ కానీ లేకపోతే సైడ్ వ్యూ కానీ లేకపోతే బ్యాక్ వ్యూ కానీ ఫ్రంట్ వ్యూ కానీ వీళ్ళు సొంతంగా గీయగలుగుతారు. సో ఇది మనము ఈరోజు ఈ వీడియో అయిపోయేసరికి వాళ్ళకి నేర్పించాల్సినటువంటి కాన్సెప్ట్స్. సో నేర్పించాలనుకున్నటువంటి కాన్సెప్ట్, దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ లెసన్. ఓకే రైట్, లెట్ us enter to the lesson today. So this is the 4th class maths. We have already completed this one. Okay, and now this page is also completed, and now this page is also completed. Now we are on this page now. So different views and different sides of the concept. So page number 8 and 9 we are going to do today. So right, let us enter to page number 8 today. So the first part, different views, different sides, page number 8. These here some activities are there. Let us view about these activities. So first of all, Nitya, Meghna, Madhu all have drawn pictures of the same bus, but each of them look different. Think, why do they look different? Why do they look different? సో నిత్య, మేఘన, మధు ముగ్గురు కూడా బస్సు యొక్క పిక్చర్ గీశారు, బట్ దే ఆర్ డిఫరెంట్. ఏ విధంగా గీశారు చూద్దాం. సో దిస్ ఇస్ ద పిక్చర్ డ్రాన్ బై నిత్య. ఇది నిత్య వేసినటువంటి పిక్చర్. అండ్ నౌ దిస్ ఇస్ మధు వేసినటువంటి పిక్చర్ ఇది. అండ్ దిస్ ఈజ్ మేఘన, ఇది మేఘన వేసినటువంటి పిక్చర్. అటు నిత్య వేసినటువంటి పిక్చర్ కానీ, ఇటు మధు వేసినటువంటి పిక్చర్ కానీ, ఇటు మేఘన వేసినటువంటి పిక్చర్ కానీ మూడు ఒకే రకంగా లేవు. సో దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఆల్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో వై దే ఆర్ డిఫరెంట్, ఎందుకు అలా డిఫరెంట్ గా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అసలు అందరు గీసింది బస్ బొమ్మేనా? ఆర్ యూ షూర్ దట్ ఆల్ దీస్ 3 పిక్చర్స్ ఆర్ బస్? ఇవన్నీ బస్సేనా? సో రైట్, ఇఫ్ దే ఆర్ బస్, లెట్ us వాచ్ ది అనదర్ బస్ నౌ. ఇక్కడ నేను ఒక బస్సు గురించి చూపిస్తాను. సో లెట్ us వాచ్ దిస్ వీడియో అండ్ దెన్ వి విల్ టాక్ అబౌట్ ద వ్యూస్. ఓకేనా? సో నేను ఒక చూపిస్తాను, దాన్ని చూడండి. రైట్ పిల్లలు, ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది తెలుసు కదా మీకు ఇది. రైట్, ఇది ఒక బస్ అనమాట. సో బస్ అనేది దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది బస్. మనం ముందు నుంచి చూస్తున్నాం ఈ బస్సు. అండ్ రైట్, బస్సును తిప్పుదాం ఇప్పుడు. వెరీ గుడ్, దిస్ ఈస్ ద సైడ్ వ్యూ ఆఫ్ ద బస్. ఇది మనకి ఇక్కడ ఏమొచ్చింది, సైడ్ వ్యూ వచ్చింది. సో దీన్ని ఇంకా కొంచెం తిప్పడానికి ప్రయత్నం చేద్దాం. మనము ఇంకా అలానే తిప్పినట్టయితే కుడివైపుకి మనము బస్సుకి ఎక్కడ వచ్చేసాం, దట్ ఈస్ ద బ్యాక్ వ్యూ. రైట్, దిస్ ఇస్ ద బ్యాక్ వ్యూ ఆఫ్ ది బస్. ఇది బస్సును మనం ఇప్పుడు వెనక నుంచి చూస్తున్నాం అనమాట. దిస్ ఇస్ ద బ్యాక్ వ్యూ. ఇంకా కొంచెం రొటేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో చేస్తే అనదర్ సైడ్ వ్యూ అనమాట. ఇది అవతల సైడ్కి వచ్చేసింది మనకి. ఇది దిస్ ఇస్ ద అనదర్ సైడ్ వ్యూ ఆఫ్ ది బస్. సో 2 సైడ్స్ మనం చూసేసాం బస్కి. అండ్ రైట్ నౌ లెట్ us టర్న్ ఇట్ అండ్ అగైన్ మళ్ళీ తిప్పితే మళ్ళీ మనకి ఏమొచ్చేసింది, ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది బస్ వచ్చింది. సరేనా? దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది బస్. అంటే ఒక బస్ని మనం డిఫరెంట్ వ్యూస్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, దీన్ని టాప్ వ్యూ చూస్తున్నాం. సో బస్ని డౌన్ చేసి దిస్ ఇస్ ద బాటమ్ వ్యూ, టాప్ వ్యూ అండ్ బాటమ్ వ్యూ చూస్తున్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ అన్ని వ్యూస్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది బస్ అండ్ we will try to rotate. This is the top view. బస్సు పైనుంచి చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద టాప్ వ్యూ ఆఫ్ ది బస్ కదా. రైట్, ఈ టాప్ వ్యూ మనము బాగా పైకి చూసినప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది కదా, బస్ పైకి వెళ్ళి చూడాలన్నమాట. సో ఇందాక మనము పిక్చర్స్ పిల్లలు గీశారు కదా. సో దే హ్యావ్ డ్రాన్ డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ది బస్. దిస్ ఇస్ ద టాప్ వ్యూ ఆఫ్ ద బస్ అండ్ వన్స్ అగైన్ దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ. రైట్, అండ్ దిస్ ఇస్ ద బాటమ్ వ్యూ.
కింద నుంచి బాటమ్ వ్యూ కూడా ఇచ్చారు మనకి. సో మనకి బుక్లో అయితే బాటమ్ వ్యూ లేదు, కానీ మనం ఒకవేళ బాటమ్ నుంచి ఒకవేళ బస్సు కిందకి వెళ్ళేసి అక్కడి నుంచి చూస్తే బస్సు ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఇక్కడ జస్ట్ ఒక మోడల్ అనమాట, నమూనా ఇది. సో రైట్, దిస్ ఈస్ ద డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ద బస్ అనమాట. రైట్, సో ఇప్పుడు మీరు చెప్పాలి నాకు. సో రైట్, వాట్ ఈస్ దిస్ వ్యూ? దిస్ ఈస్ ద వెరీ గుడ్, దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ. అండ్ నౌ that is the top view, right? And now we are going to watch again the different views of the bus. So this is the right పిల్లలు. సో మీకు అందరికీ ఇప్పుడు మనకి టాప్ వ్యూ ఏంటి, సైడ్ వ్యూ ఏంటి, బాటమ్ వ్యూ ఏంటి, అన్ని టాప్ బ్యాక్ వ్యూ ఏంటి తెలిసినాయి కదా. రైట్, let us do it and once again. This is the front view, this is the side view. Do it fastly, fast division. Right, this is the side view. ఇంకా కొంచెం తిప్పేస్తే మనకి again we will get the back view. Right, this is the back view. సో మనకి టెక్స్ట్ బుక్లో సైడ్ వ్యూ, బ్యాక్ వ్యూ, టాప్ వ్యూ ఈ మూడు మాత్రమే ఉన్నాయి. సో ఆ మూడు మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేస్తాం అనమాట. సో ఇవి డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ది బస్ అనమాట. రైట్, లెట్ us enter into next page కదా మీరంతా. సో రైట్, చూసారు కదండి. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది వాట్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ, వాట్ ఇస్ ద సైడ్ వ్యూ, వాట్ ఇస్ ద బ్యాక్ వ్యూ అండ్ వాట్ ఇస్ ద టాప్ వ్యూ. అండ్ మీకు బిలో బాటమ్ వ్యూ కూడా చూపించాను. సో బాటమ్ వ్యూ ఇదంతా మనకి ఈరోజు సిలబస్లో లేదు, బట్ ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ అనేది మనకి ఉన్నాయి. సో ఈ మూడు వ్యూస్ గురించి మనం చెప్పుకోవాలి. సో రైట్, సో మరి ఇప్పుడు కరెక్ట్గా ఐడియా వచ్చింది కాబట్టి let us answer the questions. Whose picture represents the front view of the bus? మరి ఈ బస్ యొక్క ఫ్రంట్ వ్యూ ఎవరు చేశారు చూద్దామా ఇప్పుడు. రైట్, ఫ్రంట్ వ్యూ ఎవరు? రైట్, వెరీ గుడ్, దట్ ఈస్ నిత్య గీసింది ఫ్రంట్ వ్యూ అనమాట. సో అక్కడ మనం రాసుకోవచ్చు ఫ్రంట్ అని చెప్పేసి, ఓకేనా. సో రైట్, నెక్స్ట్ హూస్ పిక్చర్ రిప్రజెంట్స్ ద టాప్ వ్యూ? హూస్ పిక్చర్, ఎవరి పిక్చర్ టాప్ వ్యూ నుంచి ఉంది? దట్ ఈస్ మేఘన. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మేఘన అని రాయాలి. కింద ఆన్సర్ ఉంది కదా మేఘన అని, సో అక్కడ చూసి మీరు రాసేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హూస్ పిక్చర్ రిప్రజెంట్స్ ద సైడ్ వ్యూ? సైడ్ నుంచి చూసినటువంటి బస్సు ఎవరు గీశారు? దట్ ఈస్ మధు. సో దిస్ ఇస్ ద సైడ్ వ్యూ ఆఫ్ ద పిక్చర్. ఇక్కడ మీరు హూస్ పిక్చర్ రిప్రజెంట్స్ ద సైడ్ వ్యూ అని అంటే దట్ ఈస్ మధు అని చెప్పేసి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, ఓకేనా. సో రైట్, లెట్ us ట్రై దిస్ అని చెప్పారు. గెట్ ఇన్ టు యువర్ కిచెన్, ఫైండ్ అవుట్ హౌ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ లుక్ ఫ్రమ్ టాప్. మీ కిచెన్లోకి వెళ్ళండి, ఈ వస్తువులు తీసుకోండి. సో ఆ వస్తువులు టాప్ నుంచి ఏ విధంగా ఉంటే చూడాలి. సో ఆ వస్తువులు టాప్ నుంచి ఇలా చూడడం అనమాట. టాప్ వస్తువు కింద పెట్టేసి మనం టాప్ నుంచి చూడాలి. విచ్ షేప్ దే రిజెంబుల్? ఒక కళాయి, మూకుడు అంటారు. సో కళాయి, ఒక ప్లేట్, తర్వాత ఒక బౌల్, ఒక మనం ఐస్ క్రీమ్ తినేటువంటి బౌల్ కానీ లేకపోతే స్నాక్స్ వేసుకొని తింటా ఉంటాం, చట్నీలు వేసుకోవడానికి తీసుకుంటా ఉంటాం, చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, సేమియాలు చేసినప్పుడు పోసుకొని తింటాం. సో ఈ బౌల్స్ టాప్ నుంచి ఏ విధంగా కనపడతాయి అనేది మనం చూడాలి. సో ఈ విచ్ షేప్ దే రిజెంబుల్, టాప్ నుంచి చూస్తే ఎలా ఉంటాయి? ఆటోమేటిక్గా అన్ని కూడా రౌండ్గా ఉంటాయి. చూడండి, వెళ్ళి చూడండి మీరు, ఓకేనా. సో లెట్స్ డూ దిస్. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 9లో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మనం రాయాలి. సో ఫస్ట్ చూద్దాం. Given below are the pictures of some more objects. Write T again as the picture which represents the top view of the object. Write yes again as the pictures which represent the side view of the object. And again is so top view ki T అని రాయాలి, side view ki yes అని రాయాలని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. The objects are ఒక వాచ్ ఇచ్చారు, రిస్ట్ వాచ్. ఈ వాచ్, సో ఇది సైడ్ వ్యూ. ఇలా చూస్తే మీకు సైడ్ వ్యూ అనమాట. ఈ కెమెరా నుంచి చూసినట్టు మనకి కెమెరా దగ్గర కనిపిస్తుంది, దిస్ ఇస్ ద సైడ్ వ్యూ. అదే మీరు టాప్ నుంచి చూసినట్టయితే ఇలా కనిపిస్తుంది. పైనుంచి చూసినట్టయితే దిస్ ఇస్ ద టాప్ వ్యూ. మీకు ఎలా కనిపిస్తుంది? దిస్ ఇస్ ద టాప్ వ్యూ, దిస్ ఇస్ ద సైడ్ వ్యూ. ఓకే, సో ఇది టాప్, ఇది సైడ్. మీరు దీన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు, ఓకేనా. రైట్, అండ్ అనదర్ కూడా ఇచ్చాడు ఇక్కడ మనకి, దట్ ఈస్ కప్. సో దిస్ ఇస్ ద కప్ అండ్ దిస్ ఇస్ ద సైడ్ వ్యూ ఆఫ్ ద కప్. ఈ కప్పు సైడ్ వ్యూ అనమాట. సో ఇలా దిస్ ఈస్ ద టాప్ వ్యూ. టాప్ వ్యూ ఏ విధంగా కనిపిస్తుంది మనకు? ఆటోమేటిక్గా రౌండ్ షేప్ లో కనిపిస్తుంది. దిస్ ఇస్ ద టాప్ వ్యూ ఆఫ్ ది కప్. సో దిస్ ఈస్ ద సైడ్ వ్యూ. సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ హియర్ దే హ్యావ్ గివెన్ ఎ బుక్ ఆల్సో. వాట్ ఈస్ దట్? ఏ బుక్. సో దిస్ ఈస్ ద బుక్, ఏ బుక్. అండ్ దిస్ ఈస్ ద టాప్ వ్యూ ఆఫ్ ఎ బుక్. ఇది ఒక బుక్, ఇది టాప్ వ్యూ. దీన్ని ఇలా చూసినట్లయితే దిస్ ఈస్ ద సైడ్ వ్యూ. సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి చూడొచ్చు, ఈ సైడ్ నుంచి చూడొచ్చు, ఈ సైడ్ నుంచి చూడొచ్చు. ఎలా చూసినా
మనకు సైడ్ వ్యూ ఇలా కనిపిస్తుంది, దిస్ ఇస్ ద సైడ్ వ్యూ. అండ్ పైనుంచి చూసినప్పుడు బుక్ ఇలా కనిపిస్తుంది, దిస్ ఇస్ ద టాప్ వ్యూ. ఓకే, దిస్ ఈస్ ద టాప్ వ్యూ ఆఫ్ ద పిక్చర్ బుక్. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్స్. సో యూ హ్యావ్ వెరీ వెల్ అండర్స్టూడ్ అబౌట్ దిస్ టాప్ వ్యూ, సైడ్ వ్యూ. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లలో ఏది టాప్ ఏది సైడ్ అనేది మనం ఫిల్అప్ చేయాలి. ఓకేనా, మీకు అందరికి రెడీ అయ్యారు కాబట్టి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. రైట్, సో వాచ్. సో వాచ్ బొమ్మ మనకి దిస్ ఈస్ ద టాప్ వ్యూ కాబట్టి దానికి ఏం రాసాం మనం, టీ అని రాసాం. ఓకేనా, నెక్స్ట్ సో వాచ్ సైడ్కి ఉంది, ఎక్కడ ఉంది, సైడ్కి ఉన్నప్పుడు దానికి ఏం రాసాం మనం, ఎస్ అని రాసాం. ఓకే అండి, రైట్. అండ్ నెక్స్ట్ ద కప్. Cup, the cup picture also, that is a side view of the cup. And then this is the top view of the cup. Already we have seen this about cup. Already cup చూసాం మనం, అది side view, top view. So this is the book. Book top నుంచి చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది, top view of the book. And that is the side view of the book. This is the side view of the book. Okay, right. Let us enter into the next activity now. ఇక్కడ కూడా some more pictures are there. Here we can see, observe carefully what is the side view of the pictures and what is the top view of the pictures. Right, so there is a cot. Here is a cot, that is the top view of the cot. పైన చూస్తే cot అలా కనిపిస్తుంది కాబట్టి cot అంటే మంచం. అండ్ సైడ్ నుంచి చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది, cot ది. సో దట్ ఈస్ ద cot. అండ్ నెక్స్ట్ స్లిప్పర్స్. స్లిప్పర్స్ యొక్క సైడ్ వ్యూ, సైడ్ నుంచి చూస్తే స్లిప్పర్స్ ఈ రకంగా కనిపిస్తుంది, పైన మీకు పైన ఉంది కదా. సో దట్ ఈస్ ద సైడ్ వ్యూ ఆఫ్ ది పిక్చర్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ దట్ ఈస్ ద టాప్ వ్యూ. ఈ పైన ఉంది టాప్ వ్యూ, పైనుంచి చూస్తే మనకి స్లిప్పర్స్ ఏ విధంగా కనిపిస్తుంది అక్కడ ఇచ్చారు. ఇకపోతే నెక్స్ట్ ఇట్స్ ఎ పెన్సిల్. దిస్ ఈస్ ఎ పెన్సిల్. పెన్సిల్ సైడ్ వ్యూ ఈ విధంగా పెన్సిల్ కనిపిస్తూ ఉంటుంది, పెన్సిల్. అండ్ దిస్ ఈస్ ద టాప్ వ్యూ ఆఫ్ ది పెన్సిల్. టాప్ వ్యూ మనకి ఇలా కరెక్ట్ గా చూస్తే టాప్ వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద టాప్ వ్యూ ఆఫ్ ది పెన్సిల్ and this is the side view of the pencil. So easy మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనండి, సో దీస్ ఆర్ ది షేప్స్, డిఫరెంట్ యాంగిల్స్. సో ఫ్రమ్ విచ్ సైడ్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్. ఇక్కడ కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, 3 ఫోటోగ్రాఫ్స్. ఏ ఫోటోగ్రాఫ్ ఏ సైడ్ నుంచి తీసింది అనేది ఇక్కడ మనకు అడుగుతున్నాడు. గివెన్ బిలో ఆర్ ద 3 పిక్చర్స్ ఆఫ్ ఎ లొకేషన్. కెన్ యూ ఐడెంటిఫై విచ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఫ్రంట్, విచ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ బ్యాక్ అండ్ విచ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ సైడ్. సో 3 వ్యూస్ అడిగాడు మనకి, ఫ్రంట్, బ్యాక్ అండ్ సైడ్ అనమాట. రైట్, సో లెట్ us identify the look at the first picture now. Look at the first picture. So this is the first picture, and in this picture we are going to this is taken from front back side అని చూడాలి. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు. రైట్, దట్ ఈస్ ద ఫ్రంట్ సైడ్, బికాస్ అది ముందు నుంచి ఉంది, డోర్ ముందు వైపు ఉంటుంది కాబట్టి ముందు నుంచి అని చెప్పుకున్నాం. అండ్ లైక్ లుక్ ఎట్ అబౌట్ దిస్ సెకండ్ పిక్చర్. ఇప్పుడు సెకండ్ పిక్చర్ చూద్దాం. రైట్, దట్ ఈస్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్, వెనక నుంచి తీసారు బ్యాక్ సైడ్, ఎందుకంటే చెట్టు ముందు ఉంది. ఇందాక చెట్టు ముందున్నప్పుడు ఫ్రంట్ వ్యూ, చెట్టు సైడ్కి ఉంది కదా. సో అండ్ వెనక కూడా డోర్స్ ఏమి ఉండవు, ఇంటి వెనకాల డోర్స్ ఉండవు కాబట్టి బ్యాక్ అని చెప్పుకున్నాం. మరి ఇక మిగిలింది లాస్ట్ కింద ఉంది కదా. సో దిస్ ఈస్ ద ఏ వ్యూ, అది దట్ ఈస్ ద సైడ్ వ్యూ. సో అది మనకు సైడ్ వ్యూ అనమాట. సో ఇది మీరు రాసుకోవాలి. సో రైట్, టెక్స్ట్ బుక్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి. ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు, సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, సైడ్ వ్యూ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో రైట్, లెట్ us ఐడెంటిఫై ద ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ. సో ఇక్కడ మనకి క్లియర్ గా ఫస్ట్ పిక్చర్ లో, ఇన్ ద ఫస్ట్ పిక్చర్ చూడండి. ఇన్ దిస్ పిక్చర్ ఏం చేస్తున్నారు అక్కడ, హీఈస్ బిసైడ్, సైడ్ కూర్చున్నాడు. ఆయన ఫ్రూట్స్, పుచ్చకాయలు, వాటర్ మెలన్ అమ్ముతా ఉన్నాడు. హీ సెల్లింగ్. సో హీస్ సైడ్ కి కూర్చున్నాడు కాబట్టి దిస్ ఇస్ ద సైడ్ వ్యూ. అండ్ ఇక్కడ చూడండి ఏదైతే ఉందో సెకండ్ పిక్చర్ ఉంది కదా, ఈ సెకండ్ పిక్చర్ లో ఎక్కడ ఉన్నాడు, వెనకాల ఉన్నాడు. మనకు స్టీరింగ్ కనిపించట్లేదు. సో ఆటోమేటిక్ గా ఈజ్ వెనక నుంచి ఉన్నాడు కాబట్టి దట్ ఈస్ ద బ్యాక్. అతను కూడా వెనక నుంచి చూస్తున్నాడు, మనం చూస్తుంటే అతను వెనక కనపడుతుంది మనకి బ్యాక్. అండ్ రిమైనింగ్ ఇట్ ఈస్ ఫ్రంట్, అతన్ని మనం ముందు నుంచి చూడగలుగుతున్నాం కాబట్టి ఇది ఫ్రంట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రంట్ వ్యూ, అతన్ని మనం ముందు నుంచి చూస్తున్నాం. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. సో రైట్, ఇది మీరు రాసుకోండి. సో దిస్ ఈస్ ద పేజ్ నెంబర్ 9 యాక్టివిటీ. అండ్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు మనకి. మిట్టు అండ్ మీనాస్ జర్నీ. మిట్టు అండ్ మీనా వర్ సిట్టింగ్ ఆన్ ద ఫ్యాన్ ఆఫ్ ది క్లాస్ రూమ్. ఆన్ ద ఫ్యాన్ ఆఫ్ ది క్లాస్ రూమ్, క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి ఫ్యాన్ మీద కూర్చున్నాయంట. అండ్ దే ఆర్ అబ్జర్వింగ్. సో అక్కడి నుంచి చూస్తే వీళ్ళ క్లాస్ రూమ్ ఇలా కనిపించింది, మన 4th క్లాస్ రూమ్ ఇలా కనిపించింది క్లాస్ రూమ్. సో హౌ మెనీ చిల్డ్రన్ దే సీ, ఎంతమంది చిల్డ్రన్ అక్కడ ఉన్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. లెట్ us కౌంట్ దెమ్. సో షల్ వి కౌంట్ దెమ్. ఇక్కడ ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. చిల్డ్రన్ అడుగుతున్నారు కాబట్టి దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3. Let us count them. And 4, 5, 6, 7, 8, 9. So how many children do they see?
Mittu and Meena, those two are parents and they are watching how many children? So total we have counted, this is 9. So we are observing 9 students here. So this is the 9. So this is the 9 answer. How many children do they say? Do they see? They see 9 children. 9 is the answer. Okay, right. Next question. What is the next question? So Mittu and Meena are sitting on the fan of the classroom, and this is the classroom. The question is, what is the teacher doing? What is the teacher doing? What is the teacher doing? Here you can see what is the teacher doing. Teacher is right. She is writing on the blackboard. She is writing on the blackboard. Where is the right? Okay, she is writing on the. What is teacher is doing? She is writing on the board. She is writing on the board. Okay, right. Let us answer the next question. What about the next question? What is there on the teacher's table? What is there on the teacher's table? Teacher's table మీద ఏముంది? పైన చూస్తే మీకు కనిపిస్తుంది కదా? Yes, that is a book. That is a text book. Book ఉంది teacher's table మీద, book ఉంది. Okay, let us answer the next question now. Can you draw a book on the teacher's chair? ఇక్కడ టేబుల్ మీద బుక్ ఉంది. ఈ చైర్ మీద మీరు బుక్ గీయగలుగుతారా అని అడుగుతున్నాడు. ఇక్కడేమో టేబుల్ మీద బుక్ ఉంది. ఏమడుగుతున్నారు మరి? మనకు ఈ చైర్ మీద మీరు బుక్ గీయగలుగుతారా అని అడుగుతున్నాడు. సో మనం గీసి చూద్దాం ఇప్పుడు. ఓకే, లెట్ us draw a book. Let us change the color of the pen now. So right, let us draw a book on the చైర్ మీద మనం ఇప్పుడు బుక్ రాయాలి. సో బుక్ డ్రా చేద్దామా? సో రైట్, దిస్ ఈస్ ద చైర్. ఈ చైర్ మీద మనకి టేబుల్ మీద ఏ విధంగానైతే ఉందో అదే విధంగా మనము జస్ట్ డ్రా ఏ బుక్. సో రైట్, నాకంత సరిగా రాలేదు, మీరు చక్కగా మంచిగా గీస్తారంట. చూద్దామా? సో రైట్, దిస్ ఈజ్ ఏ సెంటర్ లైన్. వీళ్ళు గీసినట్టుగానే మనం వీ హ్యావ్ టు డ్రా ఏ స్మాల్ బుక్. సో మీరు కూడా ఆ చైర్ మీద ఇలానే బుక్ గీసేయండి. సో గీసాం కదా. సో దట్ ఈస్ ద బుక్ అండ్ లెట్ us ఆన్సర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. Right. So let us answer the next question now. So how would your classroom look from top? Try to draw this picture. మీకు మీ యొక్క క్లాస్ రూమ్ పైనుంచి ఏ విధంగా కనిపిస్తుంది? హౌ వుడ్ యూ లుక్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో మీకు ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీరు ఏం చేస్తారంటే డ్రా చేసి మీ కింద టెలిగ్రామ్లో లింక్ ఉంది. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది దాని మీద క్లిక్ చేసి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయి మీరు చేసినటువంటి వర్క్ని ఫోటో తీసి నాకు వాట్సాప్లో పంపించండి. నోట్స్లో ఇస్తే నోట్స్లో, టెక్స్ట్ బుక్లో రాస్తే టెక్స్ట్ బుక్లో. ఓకేనండి. సో హౌ వుడ్ యువర్ క్లాస్ రూమ్ లుక్ ఫ్రమ్ టాప్? మీ క్లాస్ రూమ్ పైనుంచి ఏ విధంగా కనిపిస్తుంది? వీళ్ళలాగానే ఉందా? బెంచెస్ ఉంటే బెంచెస్ లేకుండా కింద కూర్చున్నట్టుగా మీకు ఎలా వస్తే అలా గీసేయండి. ఓకేనా? సో రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం 8th and 9th పేజెస్ కంప్లీట్ చేసుకున్నాం సెకండ్ లెసన్లో. అండ్ నెక్స్ట్ పార్ట్ అనేది వెంటనే మీకు రేపు అప్లోడ్ చేస్తాను. అండ్ ఈరోజు ఇంకొక 5th క్లాస్ మ్యాథ్స్ కూడా అప్లోడ్ చేయడం ప్రయత్నం చేస్తున్నాను. సో రైట్, దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసాం ఇది. సో అన్ని టెక్స్ట్ బుక్, అన్ని సిలబస్లో, అన్ని పేజెస్లో ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్కి మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మీకు కంప్లీట్ చేస్తున్న సిలబస్. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఆన్లైన్ క్లాసెస్ జరగబోతున్నాయి కాబట్టి ఈ టైం ఈ విధంగా యూటిలైజ్ చేసుకొని ఒకవేళ ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చినా సరే మా స్కూల్లో ఉన్నటువంటి టీవీ ద్వారా ఈ డిజిటల్ లెసన్స్ని పెన్ డ్రైవ్లో ఎక్కించుకొని మొత్తం వరుసగా ప్రతి టెక్స్ట్ బుక్, ప్రతి యాక్టివిటీకి కూడా, ప్రతి లెసన్కి కూడా నేను వీడియోని ద్వారానే టీచ్ చేయాలనేటువంటిది నా యొక్క సంకల్పము. సో రైట్, అది కంపల్సరీ త్వరలో నెరవేరుతుందని చెప్పేసి నేను అనుకుంటూ పిల్లలకు కూడా జాయ్ఫుల్ లెర్నింగ్ ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ మీ యొక్క చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరు. నేను ఎంత లేట్గా వీడియోస్ పెట్టినప్పటికీ కూడా చక్కటి వ్యూస్ వస్తూ ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ దాదాపుగా 6,500 దాకా వచ్చిండ్రు. అండ్ డైలీ 1,000 వ్యూస్ మినిమం వచ్చేస్తున్నాయి. సో మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అండ్ ఐ విల్ కంటిన్యూ అండ్ ఐ విల్ రీచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.